ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొకసారి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి వారికి ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేనిని గురించి చింతపడకండి, దేనిని గురించి భయపడద్దు, దేనిని గురించి దిగులు పడద్దు. అయితే ఏం చేయాలంటే, సమస్యలో ఉన్న, అవసరతలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ప్రమాదంలో ఉన్న మనం ఏం చేయాలి అంటే, మనం ప్రార్థన విజ్ఞాపనలు మనం దేవునికి చేసి మన విన్నపాలన్నీ ప్రభువుకి మనం తెలియపరచాలి. ఒక జరిగినటువంటి సంఘటన మీతో నేను చెప్తాను, జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. కలకత్తా ప్రాంతంలో మదర్ తెరీసా గారు ఒక 200 మంది అనాథ పిల్లలకు ఆమె యొక్క ఆశ్రమాన్ని కట్టించి అక్కడ వాళ్ళకి చదువులు చెప్పిస్తూ, వారికి భోజన సదుపాయాలు, వారికి వస్త్రాలు, వారికి అవసరతలన్నీ కూడా ఆ అనాథ ఆశ్రమమును ఆమె నడుపుతూ వాళ్ళ అవసరతలన్నీ ఆమె తీరుస్తూ ఉంది. అయితే ఒకానొక దినాన జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక రాత్రికాల సమయంలో ఆమె దగ్గర ఉన్నటువంటి నన్స్ అనే వాళ్ళు వచ్చి, అమ్మ, రేపు ఉదయాన పిల్లలు భోంచేయడానికి టిఫిన్కి మన దగ్గర ఏమీ లేవు, మన దగ్గర ఉన్న సరుకులన్నీ అయిపోయాయి, వాళ్ళకి మనం టిఫిన్ చేసి పెట్టడానికి ఏమీ లేవమ్మా అని చెప్పినప్పుడు, అది రాత్రికాల సమయం. మరి మదర్ తెరీసా గారు తనకు తెలిసిన వారందరికీ కూడా ఆమె ఈ విషయం గురించి అడుగుదామని ఫోన్ చేశారు. కానీ ఎవరు కూడా ఆ అర్ధరాత్రి కనుక ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే ఆమె 200 మంది పసిపిల్లల ఆకలి తీర్చాలి, ఈ ఇంత పెద్ద సమస్య నుంచి నేను బయటపడాలంటే నాకు దేవుడు మాత్రమే సహాయం చేయగలడని ఆమె, పిల్లలందరూ నిద్రపోయారు. ఆమె రాత్రంతా ఆమె మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, ఈ అనాథ పిల్లలు, పసిపిల్లలు, వీళ్ళు రేపు ఆకలితో వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళకూడదయ్యా, వాళ్ళ ఆకలి తీరాలి. రేపు వాళ్ళ టిఫిన్ టయానికి వాళ్ళు ప్రార్థన ముగించుకొని వాళ్ళు టిఫిన్ చేసే సమయానికల్లా వాళ్ళకు ఆకలి తీర్చయ్యా, వాళ్ళకి ఆ భోజనాన్ని అయితే మీరు సిద్ధపరచండి ప్రభు అని ఆమె ప్రార్థన చేసి ఆమె పడుకుంది. తెల్లవారింది. వేకుంచామనే పిల్లలందరినీ కూడా ప్రార్థనకు లేపారు. పిల్లలందరూ కూడా వాళ్ళు సిద్ధపడిపోయి స్నానాలు చేసి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన ముగించిన తర్వాత చివరి ప్రార్థన పరలోక ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగునో భూమి మీద కూడా అలాగనే నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి ప్రభు అని పిల్లలు ప్రార్థన చేస్తూ ఉండగానే వెంటనే ఈ మదర్ తెరీసా గారికి గుండెల్లో జల్లుమన్నట్టుగా, దేవా, ఇప్పుడు బిడ్డలు ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే వీళ్ళు భోంచేయడానికి వస్తారయ్యా, మీరే సహాయం చేయడని మదర్ తెరీసా గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు ఆ ప్రార్థన ముగించుకుని వాళ్ళ ప్లేట్లు తీసుకుని వాళ్ళు భోజనశాలకి, డైనింగ్ హాల్కి వస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక కాలింగ్ బెల్ మోగింది డోర్ దగ్గర. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక మంచి సూట్ వేసుకున్న ఒక ఆఫీసర్ అక్కడికి వచ్చి, మదర్ తెరీసా గారి అనాథాశ్రమం ఇదేనంటే, అవునండి ఇదేనని మదర్ గారు చెప్పారు. మీరెవరండి అంటే, కలకత్తాలోనే పెద్ద బేకరీ అండి మాది. అయితే మేము ఇండియన్ ఆర్మీకి మేము ఫుడ్ సప్లై చేస్తాము, బ్రెడ్స్ అవి సప్లై చేస్తాము. అయితే రాత్రి ఈ బ్రెడ్స్ తయారు చేస్తున్న ఈ కుక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఉప్పు శాతం ఎక్కువ వేశారు. దానివల్ల ఇది వాళ్ళు గనక వెళ్తే వాళ్ళ ఫుడ్ ఇంజనీర్ చెక్ చేస్తే ఇది మాకు కాంట్రాక్టే, వాళ్ళు రిజెక్ట్ చేస్తారని ఈరోజు చేసిన ఈ బ్రెడ్స్ అన్నీ కూడా ఎవరికేమైనా ఇచ్చేసేయమని చెప్పి
మా యజమాని గారు చెప్పారండి, మా ఓనర్ చెప్పారు. అందుకనే వీటన్నిటిని ఎవరికి ఇద్దామని అనుకుంటూ ఉంటే ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉందని మేము విన్నాం. అందుకని ఈ ఆహారాన్ని మొత్తం, ఈ ఫుడ్ మొత్తం ఇక్కడ తీసుకొని వచ్చాము. ఈ ట్రాలీ నిండా బ్రెడ్స్ ఉన్నాయి, మీకు ఇష్టమైతే ఈ బ్రెడ్ అన్ని కూడా మేము అన్లోడ్ చేస్తామన్నారు. చాలా సంతోషంగా తప్పకుండా తీసుకురండి అని వాళ్ళకి చెప్పిన వెంటనే అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ అన్లోడ్ చేసి వెళ్ళారు. పిల్లలందరూ కూడా సంతోషంగా వాళ్ళు బ్రెడ్స్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే మదర్ తెరీసా అనుకున్నారు, దేవా, దేనిని గురించి మీరు చింతపడకండి, మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు నాకు విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, మీ విన్నపాలు నాతో చెప్పుకోండి అని మీ వాక్యము, మీది ఎంత నమ్మకమైన వాక్యం ప్రభువా. రాత్రికాల సమయంలో నేను నా విన్నపాలన్నీ మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర పెట్టాను. తెల్లవారికల్లా బిడ్డలు ప్లేట్ తీసుకుని డైనింగ్ టేబుల్ మీదకి వచ్చే సమయానికి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశావు ప్రభు అని దేవుడిని ఎంతగానో ఆమె స్తుతించింది. నా దేవుని ప్రియులరా, నీవు కూడా ఇలాంటి అవసరతలో ఉన్నావా, ఇలాంటి అక్రతలో ఉన్నావా, ఇలాంటి ఇబ్బందుల మధ్యలో నువ్వు ఉన్నావా, అనేక సార్లు నీ జీవితంలో నువ్వు నలిగిపోయావా? అయితే నీవు కూడా మదర్ తెరీసా వలె నీవు కూడా దేవునికి నీ విన్నపాలు నువ్వు తెలియపరచు, నీ ప్రార్థనలు తెలియపరచు. తప్పక నా దేవుడు నీకు సహాయము చేయగలడు. ఆయన నిన్న నేడు రేపు మారని మార్పు లేని దేవుడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.